హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు వన్ కార్డ్ యాప్ గురించి ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. ఎందుకంటే ఇది ఒక రిక్వెస్టెడ్ వీడియో ఫ్రెండ్స్. రీసెంట్గా ఒకరు నాకు కామెంట్ చేశారు, హౌ టు యూస్ వన్ కార్డ్ యాప్ అని చెప్పేసి కామెంట్ అయితే చేశారు. అయితే ఈ వన్ కార్డ్ క్రెడిట్ కార్డ్కి చాలామంది అప్లై చేసి ఉన్నారు. అయితే ఈ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో కొన్ని ఆప్షన్స్ అయితే కొత్తగా ఉంటాయి. అందుకే బహుశా అర్థం కావట్లేదు అనుకుంటా. అయితే నేను ఈరోజు వీడియోలో ఆ యాప్ని ఎలా యూస్ చేయాలి, అందులో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయని మొత్తం చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తుండండి, కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఛానల్ని కనుక కొత్తగా చూసినట్లయితే ఎప్పటిలాగే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టండి. ఎందుకంటే మా యొక్క ఛానల్లో మీకు క్రెడిట్ కార్డుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే దొరుకుతుంది. ఓకేనా? పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో ఉన్న వన్ కార్డ్ యాప్ ఓపెన్ చేయండి. ఒకవేళ మీ దగ్గర వన్ కార్డ్ యాప్ కనుక లేనట్లయితే ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత రిఫరల్ కోడ్ అని చెప్పి అడుగుతుంది. రిఫరల్ కోడ్లో మీకు కనిపించే స్క్రీన్ మీద కనిపించే కోడ్ని ఎంటర్ చేయండి. ఇది నా యొక్క రిఫరల్ కోడ్ అనమాట. ఈ కోడ్ని మీరు ఎంటర్ చేసినట్లయితే మీకు 2500 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. ఇది మీకు షాపింగ్కి యూజ్ అవుద్ది అనమాట. ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కున్నప్పుడు చాలా ప్రైజ్ అయితే కట్ ఆఫ్ అవుద్ది. ఓకేనా? ఈ యొక్క అవకాశాన్ని యూజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు వన్ కార్డ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు కనుక యాప్ ఇన్స్టాల్ చేసి మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమడుగుతుందంటే, మనకి ఫస్ట్ నుంచి వద్దాము, మనకి పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఆ పాస్వర్డ్ అడిగిన తర్వాత మనకి ఈ విధంగా యాప్ లోపలికి వెళ్ళిపోతాం. ఈ యాప్ లోపలికి వెళ్ళిపోయిన వెంటనే మనకి ఇక్కడ ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. ఇవన్నీ ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ వచ్చి మన కార్డ్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ ఈ డీటెయిల్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ మీరు గమనించినట్లయితే విర్చువల్ కార్డ్ ఈజ్ యాక్టివ్ అని చెప్పేసి వచ్చింది. విర్చువల్ కార్డ్ అంటే ఓన్లీ డిజిటల్ కార్డ్ అనేది ప్రస్తుతానికి యాక్టివ్గా ఉందన్నమాట. మాన్యువల్ కార్డ్ అనేది ఇంకా డెలివరీ అయితే ఇంటికి రాలేదు. ఎందుకంటే నేను కూడా ఈ మధ్యనే కొత్తగా అప్లై చేశాను. రిక్వెస్టెడ్ వీడియో కాబట్టి నేను దీని మీద మొత్తం చూసి ఏమేమి ఉన్నాయి ఏంటని చెప్పి చూసి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను అనమాట. ఓకేనా? మాన్యువల్ కార్డ్ రాగానే దాని మీద కూడా నేను వీడియో అయితే చేస్తాను, రివ్యూ అయితే చేస్తాను, అది ఎలా ఉందని చెప్పేసి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు విర్చువల్ కార్డ్ ఈజ్ యాక్టివ్ అని వచ్చింది. ఓకే, దీని తర్వాత ఇక్కడ కింద చూసినట్లయితే మీకు టోటల్ అవుట్ స్టాండింగ్ 0 ఉంది. ఇప్పటివరకు నేను ఏమీ యూస్ చేయలేదు, అందుకే ఇక్కడ 0 చూపిస్తుంది. ఒకవేళ మీరు యూస్ చేసినట్లయితే కనుక ఇక్కడ అమౌంట్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకేనా? ఇంకా దాని తర్వాత ఇక్కడ కింద చూసినట్లయితే అవైలబుల్ లిమిట్ అని చెప్పి ఉంది. 1,40,000 రూపాయలు లిమిట్ అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, 1,40,000 లిమిట్ అయితే మనకి ఈ కార్డ్ యాక్టివేట్ చేసుకోవడం వెంటనే మనకి ఇచ్చారనమాట. ఈ కార్డు యొక్క మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, మనకి మిగతా క్రెడిట్ కార్డు లాగా కేవైసీ కంప్లీట్ అయిన ఒక 5 డేస్కో 6 డేస్కో లేకపోతే 10 డేస్కో మన ఇంటికి కార్డ్ డెలివరీ వచ్చిన తర్వాత అప్పుడు మనం పిన్ సెట్ చేసుకొని యూస్ చేసుకోవాలి. కానీ ఇందులో అలా కాదు ఫ్రెండ్స్. వితిన్ 5 మినిట్స్లో కేవైసీ అయిపోగానే మీ కార్డు అనేది యాక్టివ్ అయిపోతుంది, మీకు లిమిట్ అనేది వచ్చేస్తుంది. అప్పటి నుంచి మీరు యూస్ చేసుకోవచ్చు. విర్చువల్ కార్డ్ ఆటోమేటిక్గా యూజ్ అయిపోతుంది. మీకు మళ్ళీ మాన్యువల్గా కార్డు కావాలి, ఎక్కడైనా స్వైప్ చేయాలనుకుంటే మాత్రం అది ఒక 5-6 డేస్ టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్ మనకి. ఓకేనా? ఇది విర్చువల్ కార్డ్ అనమాట. మనకి వెంటనే మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేయడానికి, మనీ పంపించడానికి మాత్రం మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఇది అయిపోయిన తర్వాత కిందకు వచ్చినట్లయితే ఇక్కడ ట్రాక్ వన్ కార్డ్. మీ వన్ కార్డ్ ఫిజికల్ కార్డ్ ఏదైతే ఉందో, మనకి ఏదైతే డెలివరీ రాబోతుందో దాన్ని మనం ఇక్కడ నుంచి ట్రాక్ చేయొచ్చు. ఎక్కడ ఉంది, ఎక్కడి వరకు వచ్చిందని చెప్పేసి మనం ఇందులో ట్రాక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మనం ఈ వ్యూ స్టేటస్ పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ యువర్ నేమ్ ఈస్ గెటింగ్ ఎంబోస్డ్ ఆన్ యువర్ కార్డ్ అని చెప్పేసి ఇక్కడ వస్తుంది. నా కార్డు మీద నా పేరు అనేది ప్రింట్ చేయబడుతుంది అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ కింద చూసినట్లయితే డెలివరీ అడ్రస్ అయితే ఉంది. మన డెలివరీ అడ్రస్ ఏదైతే మనం ఇచ్చామో ఆ డెలివరీ అడ్రస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత డెలివరీ అప్డేట్స్ అని చెప్పేసి ఇక్కడ కార్డ్ రెడీ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా? తర్వాత షిప్డ్ అని చెప్పి చూపించట్లేదు ఇంకా, ఎందుకంటే ఇక్కడ షిప్డ్ అవ్వలేదు. షిప్డ్ అయిన తర్వాత షిప్డ్ కూడా కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ఇన్ ట్రాన్సిషన్ అని చెప్పేసి ఒక్కొక్క ఆప్షన్ మనకి రెడీ అవ్వగానే మనకు కనిపిస్తుంది. లాస్ట్లో డెలివరీ అనే ఆప్షన్ ఉంది. మనకి డెలివరీ ఇచ్చే టైంకి డెలివరీ ఆప్షన్ మీద కనిపిస్తుంది అనమాట. సో ఇది దీని గురించి. తర్వాత యాక్టివ్ వన్ కార్డ్ అని చెప్పేసి ఉంది. ఈ యాక్టివ్ వన్ కార్డ్ ఏంటంటే, మనకి ఫిజికల్గా ఏదైతే కార్డు వస్తుందో ఆ కార్డు వచ్చినప్పుడు మనం ఈ యొక్క యాక్టివ్ వన్ కార్డ్ అనే దానిపైన క్లిక్ చేసి మనం దాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు, పిన్ సెట్ చేసుకొని. అదనమాట ఇది. ఓకేనా? ఒకసారి ఈ యాక్టివేట్ అనే దానిపైన కూడా క్లిక్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనా?
ఫ్రెండ్స్, వీడియో లెంత్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఏమనుకోవద్దు, ఎందుకంటే నేను యాప్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల కొంచెం టైం అయితే పడుతుంది. ఓపికగా చూడండి, మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇక్కడ మీరు గమనించినట్లయితే యాక్టివ్ ఫిజికల్ కార్డ్ అని చెప్పి వచ్చింది, యాక్టివేట్ ఫిజికల్ కార్డ్ అని చెప్పి వచ్చింది. మనకి విర్చువల్ కార్డ్ అయితే ఉందో అది ఆల్రెడీ యాక్టివ్లో ఉంది, మీకు చూపించాను. ఫిజికల్ కార్డ్ డెలివరీ వచ్చిన తర్వాత మన ఇంటికి మనం దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఆ కార్డ్ని మనం ఈ యొక్క ప్రాసెస్ ద్వారా ఆ కార్డ్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓపెన్ యువర్ కిట్ కేర్ఫుల్లీ. కిట్ని కేర్ఫుల్గా ఓపెన్ చేసిన తర్వాత స్కాన్ క్యూఆర్ ప్రింటెడ్ ఆన్ కిట్ టు యాక్టివేట్ యువర్ కార్డ్. ఆ యొక్క కిట్ పైన ఒక స్కానర్ అనేది ఉంటుంది. ఆ కోడ్ని ఇక్కడ స్కాన్ క్యూఆర్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, ఈ యొక్క స్కానర్ ఓపెన్ చేస్తే ఆ యొక్క క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఆ ఫిజికల్ కార్డ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. పిన్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు అనమాట ఆ విధంగా. సో ఇది ఆప్షను. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి మనకి కింద పేమెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇంకోటి ఉంది ఇక్కడ. ఓకేనా? ఈ సెక్షన్ పేమెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఈ సెక్షన్ ఉంది. ఇక్కడ కింద చూసినట్లయితే బిల్ నాట్ జనరేటెడ్, ట్రాక్ యువర్ స్పెండ్స్ లైవ్ ఇన్ ట్రాన్సాక్షన్ హిస్టరీ అని చెప్పి ఉంది. మనం ఇంకా ఎటువంటి బిల్లు చేసుకోలేదు కాబట్టి బిల్ నాట్ జనరేటెడ్ అని చెప్పి వస్తుంది. ఓకేనా? తర్వాత ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ బిల్ అవైలబుల్ ఆన్ 20 మార్చ్. ఒకవేళ మీరు కనుక యూజ్ చేసినట్లయితే 20 మార్చ్న మీ యొక్క బిల్లింగ్ అనేది అవుతుందన్నమాట. ఆ బిల్లింగ్ అయింది మనకి ఈ పైన రిఫ్లెక్ట్ అవుద్ది, 0 దగ్గర వచ్చేస్తుంది అనమాట ఎంత బిల్ అని చెప్పేసి. ఇప్పుడు ఏమీ లేదు కాబట్టి రాలేదు. ఓకేనా? ఇక్కడ పే నౌ అనే ఆప్షన్ ఉంది. ఈ పే నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మనం ఏదైతే అమౌంట్ మనం కట్టాలనుకుంటున్నామో అక్కడ మనకు ఆల్రెడీ చూపిస్తుంది, లేదా అదైనా మనం పే చేయొచ్చు, లేదా వేరేది ఏదైనా పే చేయొచ్చు. ఓకేనా? దాని తర్వాత వచ్చి కింద స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ సజెస్టెడ్ యాక్షన్స్ అని చెప్పేసి ఉంది. ఈ సజెస్టెడ్ యాక్షన్స్ ఏంటంటే ఈ యొక్క OneCardని మన ఫ్యామిలీకి రిఫర్ చేసి వాళ్ళని కూడా మన సొంత ఫ్యామిలీని, మన వైఫ్ కానీ మన సిస్టర్ కానీ మిగతా వాళ్ళు ఎవరైనా క్రెడిట్ కార్డ్ యూజ్ చేయకపోయినట్లయితే ఈ యొక్క క్రెడిట్ కార్డ్ని వాళ్ళకి ఇది చేసి మనం వాళ్ళని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. OneCard యాడ్ ఆన్ కార్డ్స్. ఓకేనా? యాక్సలరేట్ రివార్డ్ ఎర్నింగ్స్ బై యాడింగ్ ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేసుకొని మన రివార్డ్స్ అనేది పెంచుకోవచ్చు అనమాట 3x 4xగా. ఓకేనా? ఇది దీని గురించి, ఈ యొక్క సెక్షన్ గురించి. ఓకేనా? కింద స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ గెట్ స్టార్టెడ్ విత్ OneCard అని ఉంది. ఓకేనా? సీ యువర్ కార్డ్ నంబర్. ప్రస్తుతానికి మీ యొక్క విర్చువల్ కార్డ్, డిజిటల్ కార్డ్ ఏదైతే ఉందో ఆ నెంబర్ కనుక మీరు చూడాలనుకుంటే దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు నెంబర్ అనేది వస్తుంది. ఇది కొంచెం కేస్ సెన్సిటివ్, అందుకే నేను మీకు చూపించలేను. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చి యాక్టివ్ మెటల్ కార్డ్. జస్ట్ స్కాన్ క్యూఆర్ కోడ్ టు యాక్టివేట్ అండ్ సెట్ యువర్ పిన్. ఇందాక మీరు చూసారు కదా, ఫిజికల్ కార్డ్ యాక్టివేట్ చేసుకోవడానికి స్కానర్ అనేది ఆన్ చేయాలని చెప్పాను కదా. సో అదే ఈ ఆప్షన్ అనమాట. ఇక్కడ సింపుల్గా ఇచ్చారు, అందులో కొంచెం లోపలికి వెళ్ళి ఆ ప్రాసెస్ అయితే చేయాలి. ఇందులో అయితే డైరెక్ట్గా దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుద్ది. ఓకేనా? దీని తర్వాత ఇక్కడ గెట్ ఆఫర్స్ ఆన్ యువర్ కార్డ్ OneCard, ఎక్స్ప్లోర్ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ ఆన్ యువర్ ఫేవరెట్ బ్రాండ్స్. మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఏం డిస్కౌంట్స్ ఉన్నాయి మీ ఫేవరెట్ బ్రాండ్స్ పైన అని చెప్పేసి ఇక్కడ ఎక్స్ప్లోర్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇది కూడా ఒకసారి మీకు టచ్ చేసి చూపిస్తాను. ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే ఇక్కడ అవైలబుల్ పాయింట్స్ అని చెప్పేసి ఉంది, 5x మల్టిప్లైర్ అని చెప్పేసి ఉంది. టాప్ 3 కేటగిరీస్లో కనుక మీరు షాపింగ్ చేసినట్లయితే ఇక్కడ స్పెండ్ ఆన్ 3 కేటగిరీస్ టు అన్లాక్ 5x పాయింట్స్ ఆన్ టాప్ 2 కేటగిరీస్ అంటే షాపింగ్ అని, యూటిలిటీ అని, ఈ విధంగా మీరు ఒక టాప్ 2 కేటగిరీస్ ఎంచుకుని దాంట్లో మీరు షాపింగ్ చేసినట్లయితే కనుక మీకు 5x రివార్డ్ పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఓకేనా? ఇంకా ఇదనమాట ఈ సెక్షను. తర్వాత డీటెయిల్గా మీరు దీని గురించి కనుక చూడాలనుకుంటే ఈ యొక్క డీటెయిల్స్ అనే దాని మీద క్లిక్ చేయండి. డీటెయిల్స్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు డీటెయిల్గా చూపించబడుతుంది అనమాట. ఇక్కడ స్పెండ్ ఆన్ 3 కేటగిరీస్ టు అన్లాక్ 5x మల్టిప్లేయర్ అని చెప్పేసి ఇక్కడ ఉందన్నమాట. గెట్ 5x పాయింట్స్ ఆన్ యువర్ టాప్ 2 కేటగిరీస్ ఈచ్ మంత్ అని చెప్పేసి ఉంది. ఓకేనా? 3 కేటగిరీలో కనుక మీరు స్పెండ్ చేసినట్లయితే మీకు పాయింట్స్ అనేది 5x అయ్యి ఎక్కువ పాయింట్స్ వస్తాయని చెప్పేసి ఉంటుంది అనమాట. ఇక్కడ మళ్ళీ ఇక్కడ కింద స్క్రోల్ చేసినట్లయితే రిఫర్ ఫ్రెండ్స్ అని చెప్పేసి ఉంది. మీరు ఈ యొక్క కార్డ్ని రిఫర్ చేసి కూడా ఎర్న్ చేయొచ్చు అనమాట. పాయింట్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు, దాన్ని షాపింగ్ యూజ్ చేసుకోవచ్చు. ఇవ్వండి, గెట్ 2500 రివార్డ్ పాయింట్స్ వెన్ యువర్ ఫ్రెండ్ యాక్టివేట్స్ దేర్ ఓన్ కార్డ్. మీ ఫ్రెండ్ కనుక మీరు ఈ కార్డు లింక్ అయితే పంపించినప్పుడు మీ ఫ్రెండ్ కనుక ఆ రిఫరల్ కోడ్ యూస్ చేసి ఆ OneCard యాప్ అనేది యూజ్ చేసినట్లయితే మీకు 2500 రివార్డ్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? అది దీని అర్థం. ఓకేనా? సో ఇది ఈ సెక్షను మొత్తం అదంతా ఇదే ఫ్రెండ్స్. మనకి ఫస్ట్ వచ్చి మనకి ఈ విధంగా కార్డుకి సంబంధించినవన్నీ, బిల్కి సంబంధించినవన్నీ,
కార్డ్ యాక్టివ్లో ఉందా లేదా ట్రాక్ స్టేటస్ ఇవన్నీ ఉంటుంది అనమాట. సెకండ్ది వచ్చి మనకి కార్డుకి సంబంధించింది అనమాట. ఓకే, మన కార్డ్ నెంబర్ ఏంటి, మన కార్డ్ నెంబర్ కావాలనుకుంటే కాపీ చేసుకోవచ్చు, మన అకౌంట్ చూసుకోవచ్చు. ఓకేనా, ఇదైన తర్వాత మై స్టేట్మెంట్, తర్వాత మై ఈఎంఐస్. మీరు ఏదైతే బిల్లు కడదాం అనుకుంటారో ఆ బిల్లుని మీరు ఈఎంఐస్గా కూడా మార్చుకోవచ్చు. ఓకేనా, తర్వాత కింద స్క్రోల్ చేసినట్లయితే పే అండ్ మేనేజ్ రెంట్ అని చెప్పి ఉంది. మీరు ట్రాన్స్ఫర్ రెంట్ ఇన్స్టాంట్లీ. ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డులో ఉన్న లిమిట్ మనీ ఏదైతే ఉందో ఒక 2000 3000 లేకపోతే 1,40,000 మీ ఇష్టం ఎంతైనా సరే మీ అకౌంట్కి ఇన్స్టాంట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎటువంటి ఛార్జెస్ ఉండవు ఫ్రెండ్స్. ఇక్కడ దీనిపైన మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఇన్స్టాంట్ ట్రాన్స్ఫర్, పేమెంట్ అలర్ట్స్, పేమెంట్ హిస్టరీ, సీమ్లెస్ పేమెంట్ అని చెప్పి వచ్చింది. ఓకేనా, ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు. ఓకేనా, తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్లయితే వన్ క్యాష్. ఈ వన్ క్యాష్ ట్రాన్స్ఫర్ క్యాష్ ఫ్రమ్ యువర్ OneCard విత్ ఇన్ సెకండ్స్. క్యాష్ని వేరే ఒక ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటే విత్ ఇన్ సెకండ్స్లో మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఉంటుంది. ఓకేనా, దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇంట్రడ్యూసింగ్ వన్ క్యాష్ డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంకులోకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుంది క్యాష్. ఓకేనా, కింద స్క్రోల్ చేసినట్లయితే ఇంకొక ఆప్షన్ వచ్చి యాడ్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. షేర్ యువర్ క్రెడిట్ లిమిట్ విత్ యువర్ లవ్డ్ వన్స్ విత్ ఇన్ మినిట్స్. ఓకే, మీ ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ చేసి ఇందులో మీ యొక్క క్రెడిట్ లిమిట్ ఏదైతే ఉందో అందులో ఒక 10,000 20,000 ఇద్దాం అనుకుంటే మీరు ఆ క్రెడిట్ లిమిట్ అనేది ఇవ్వచ్చు అనమాట. అది దీని యొక్క అర్థం. ఓకేనా, కిందకి స్క్రోల్ చేసినట్లయితే మై కంట్రోల్ ఏంటంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, పిఓఎస్ ట్రాన్సాక్షన్స్, కాంటాక్ట్లెస్ పేమెంట్స్ ఇవన్నీ మనం యాక్టివ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే యాక్టివ్లో ఉంది. పిఓఎస్ కానీ కాంటాక్ట్లెస్ కానీ యాక్టివ్లో లేదు ఫ్రెండ్స్. పిఓఎస్ అంటే ఏంటంటే మనకి ఏదైతే మనకి పిఓఎస్ యంత్రాలు ఉంటాయి కదా, మనం కార్డు లోపల పెట్టి ఏదైతే మనం ట్రాన్సాక్షన్ చేస్తామో అది పిఓఎస్ అనమాట. కాంటాక్ట్లెస్ అంటే వైఫైలు ఇవన్నీ అనమాట, అవి కాంటాక్ట్లెస్. ఓకేనా, ఈ యొక్క వ్యూ ఆల్ కంట్రోల్స్ అనే దానిపైన క్లిక్ చేసినట్లయితే మనం వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు, లేదా ఆఫ్ చేసుకోవచ్చు, యాక్టివ్ చేసుకోవచ్చు. సో ఇది ఆప్షను. తర్వాత కిందకి ఇంకొక ఆప్షన్ ఏదైతే ఉందో ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా స్పెండ్స్, కేటగిరీస్, మెర్చెంట్స్ అని చెప్పి ఉంది. మనం ఏమి స్పెండ్ చేయలేదు కాబట్టి మనకి ఏమి చూపించదు ఇక్కడ. ఒకవేళ స్పెండ్ చేసినట్లయితే వాటి పాయింట్స్, వాటి యొక్క డీటెయిల్స్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇంకా లాస్ట్ ఆప్షన్ వచ్చి రివార్డ్స్. ఇందాక మీకు చూపించినట్టే ఈ యొక్క రివార్డ్స్ పైన మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అని వస్తుంది, ఇక్కడ వస్తుంది. తర్వాత ఇంకా ఈ పక్కన ఆఫర్స్ అని చెప్పేసి ఉంది. ఏమైనా ఆఫర్స్ కూడా నడుస్తున్నట్లయితే ఇక్కడ ఆఫర్స్ అనే ట్యాబ్ మీద ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ OneCard ఎక్స్క్లూజివ్ సర్వ్ అని చెప్పి ఉంది. వ్యూ ఆల్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు అసలు యాక్టివ్ ఆఫర్స్ ఏమి ఉన్నాయని చెప్పేసి మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి, యాడ్ ఆన్ కార్డ్ బొనాన్జా వ్యాలిడ్ టిల్ February 2023. ఈ యొక్క ఆఫర్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది. క్రియేట్ అండ్ యాడ్ OneCard. ఒక OneCardని కనుక యాడ్ చేసినట్లయితే 500 రూపాయలు అండ్ OneCard విత్ ఇన్ 30 days ఫర్ కార్డ్ యాక్టివేషన్. 500 కనుక మీరు ఆ కార్డ్ని యాక్టివేషన్ చేసినట్లయితే మీకు 10,000 రివార్డ్ పాయింట్స్ వస్తాయని చెప్పేసి ఉందన్నమాట. ఇది రిడెంప్షన్ లింక్. ఈ యొక్క లింక్ పైన క్లిక్ చేసి మనం అది చేసుకోవచ్చు. ఓకేనా, ఏం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అన్నీ ఇక్కడ వచ్చేస్తుంది కింద. సో ఈ విధంగా ఏమైనా ఆఫర్స్ ఉంటే కనుక మనకి చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, దాని తర్వాత వచ్చి ఇక్కడ న్యూలీ రిలీజ్డ్, కొత్తగా ఏమైనా రిలీజ్ అయ్యాయి, క్యాష్ బ్యాక్లు ఏమైనా ఉన్నాయా, లేకపోతే తర్వాత జొమాటో, ఎక్స్ప్లోర్ ఆఫర్స్, ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి ఏంటని చెప్పేసి ఇక్కడ మొత్తం మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. బోల్డ్ కంపెనీస్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఓలా, ఊబర్, జియో అన్నీ ఇందులో ఉన్నాయి. దాంట్లో అన్నింటిలో మనకు ఆఫర్స్ అయితే వస్తాయి అనమాట. మనకు డబ్బులు అనేది బాగా సేవ్ చేసుకోవచ్చు, చాలా తక్కువకి మనం ఏదైనా కొనుక్కోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఆఫర్స్ అనేది చూపిస్తుంది ఈ పేజ్లో. అండ్ ఇంకొకటి ఉంది పక్కన కేటగిరీ బెనిఫిట్స్ అని ఉంది. ఈ బెనిఫిట్స్ అనే దానిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ రివార్డ్స్, 5x అండ్ యూస్, ట్రావెల్, మోర్ అని చెప్పేసి ఇక్కడ రకరకాల పాయింట్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, దీనిపైన క్లిక్ చేసినట్లయితే రివార్డ్స్, దానిపైన 5x అండ్ యూస్ దాన్ని క్లిక్ చేసినట్లయితే 5x బూస్ట్, గెట్ 5x బూస్ట్ అంత టాప్ 22 కేటగిరీస్ అని చెప్పేసి ఈ విధంగా మనకి చూపిస్తుంది అనమాట. యూస్ పాయింట్స్ ఫర్ పర్చేస్, యూస్ పాయింట్స్ ఫర్ క్యాష్. చూసారా, మీరు ఏదైతే పాయింట్స్ అరేంజ్ చేస్తారో ఈ పాయింట్స్ అనేవి మీరు మీ యొక్క బిల్లు లాస్ట్ టైంలో కట్టినప్పుడు మనకి ఆ బిల్ కట్ ఆఫ్ అయ్యేలా ఒక 500 రూపీస్ వచ్చింది అనుకోండి. మీ దగ్గర కొన్ని పాయింట్స్ ఉంటే ఆ పాయింట్స్లో మనకి ఆటోమేటిక్గా కట్ చేసుకొని ఆ 500 బిల్ అనేది తగ్గుతుంది. 450 420 అవి మీ యొక్క పాయింట్స్ని బట్టి తగ్గుతుంది అనమాట. ఆ విధంగా కూడా మనం మనీ సేవ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క OneCard పాయింట్స్ ఏవైతే ఉన్నాయో లైఫ్ టైం ఉంటాయి, ఎప్పటికీ ఎక్స్పైర్ అవ్వవు అనమాట. అయితే వేరే క్రెడిట్ కార్డులో ఏమవుద్దంటే ఒక్కసారి ఆ యొక్క పాయింట్స్ మనం యూజ్ చేయకుండా ఉండిపోయినట్లయితే దానికి కొంచెం వ్యాలిడిటీ ఉంటుంది.
వస్తుంది. ఆ వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత అది ఎక్స్పైర్ అయిపోతుంది ఫ్రెండ్స్. అది దాని ప్రాబ్లం. దీనికి ఆ ప్రాబ్లం అయితే లేదు, ఫుల్ టైం అనమాట. ఎప్పుడైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు, లైఫ్ టైం అలా ఉంటానే ఉంటుంది, ఎక్స్పైర్ అవ్వదు. ఓకేనా. తర్వాత ట్రావెల్ అని చెప్పేసి పక్కన ఇంకొక ఆప్షన్ ఉంది. దానిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ లోవెస్ట్ ఫోరెక్స్ ఫీజ్ ఎట్ ది రేట్ ఆఫ్ 1% అని చెప్పింది. ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్, ఏదైతే మనకి పెట్రోల్ పైన ట్యాక్స్ ఏదైతే వేస్తారో ఆ ట్యాక్స్ అనేది మనకి రిఫండ్ ద్వారా రిసీవ్ అయిపోద్ది అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఈ విధంగా ఉంది. సో ఇదే లాస్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్. ఈ విధంగా మనం OneCard యాప్లో ఏమి ఉన్నాయో మీరు చూశారు కదా. సో తర్వాత ఇక్కడ ఇంకొకటి చూపించడానికి మర్చిపోయాను. ఇక్కడ పక్కన ప్రొఫైల్ అని చెప్పేసి పైన ఒక ఆప్షన్ అయితే ఉంది. దాంట్లోకి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ 1 సెకండ్. ఓకే, దీనిలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీ యొక్క పేరు, మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి, ఎప్పటి నుంచి మీరు ఇందులో జాయిన్ అయ్యి ఉన్నారు, తర్వాత లైఫ్ టైం ఎర్నింగ్స్ ఎంత, లైఫ్ టైం సేవింగ్స్ ఎంత అని చెప్పేసి ఈ విధంగా మనకి బిల్లింగ్ డీటెయిల్స్, కరెంట్ బిల్లింగ్ డ్యూ డేట్, క్రెడిట్ లిమిట్ ఎంత, OneCard ఛార్జెస్ ఎంత పడుతున్నాయి, ఓకే, బ్యాంక్ డీటెయిల్స్. మీరు కనుక బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ ప్రొఫైల్ అనే దాంట్లో. ఓకేనా ఫ్రెండ్స్. సో ఓవరాల్గా ఈ యాప్ గురించి ఇదనమాట. ఫుల్ డీటెయిల్డ్గా అయితే ఈ యాప్ గురించి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.